వేతనాలు పెంచడంలో సింగరేణి యాజమాన్యం చాలా వైఫల్యం చెందింది. అసలు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకునేటటువంటి ఎట్లాంటి చట్టాలు లేవు. చట్టాలకు విరుద్ధంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు సౌకర్యాలు కల్పించకుండా ఇవాళ సింగరేణి యాజమాన్యం పనిచేపిస్తూ ఉంది. ఈ కార్మికులకు న్యాయపరంగా రావాల్సినటువంటి హైపవర్ కమిటీ వేతనాలను గత 2013 సంవత్సరం నుంచి పెండింగ్ లో పెట్టుకొని కూర్చున్నారు. ఈ విషయం పైన ఏ ఒక్క కార్మిక సంఘం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అది దసరా గాని, దీపావళి గాని, సంక్రాంతి గాని, ఇతరత్ర జాతీయ పండుగ సెలవులు 9 పండుగ సెలవులని ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇవాళ ఈ సింగరేణిలో కోటర్లన్నీ కూడా ఖాళీగా ఉండి కూలిపోతున్నా కూడా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వడం లేదు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఈ వచ్చేటటువంటి అతి కొద్ది వేతనాలతోని ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు కిరాయికి ఉండి కిరాయి కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క కోటర్లు కూలిపోతుంటే మరొక పక్క కాంట్రాక్ట్ కార్మికులు అతి కొద్ది జీతాల నుంచి రెంట్ కట్టి అలా ఉండేటటువంటి పరిస్థితి నెలకొంది. అందుకే సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తక్షణమే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఖాళీ ఉన్న కోటర్లని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో పనిచేసే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సూపర్వైజర్లు ఇవాళ పెట్రోల్ ఖర్చులు కానీ, ఇతర ఖర్చులు కానీ ఇవాళ పర్మనెంట్ సూపర్వైజర్లకు లక్షల రూపాయలు చెల్లిస్తే ఇవాళ కాంట్రాక్ట్ సూపర్వైజర్లకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. కనుక ఈ కాంట్రాక్ట్ సూపర్వైజర్లకు కూడా హై స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు సీఎంపీఎఫ్ తో చాలా ఇబ్బంది ఉంది. ఇవాళ సీఎంపీఎఫ్ ని కూడా ఇవాళ ఆన్లైన్ చేస్తా అంటున్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్ చేయలేదు. ఈ ఆన్లైన్ చేయకపోవడం వల్ల అది ఇవాళ దిగిపోయిన కార్మికులు కానీ, లోన్ పెట్టుకునే కార్మికులు కానీ ఇవాళ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. సింగరేణి యాజమాన్యం దీన్ని గుర్తించాలని చెప్పి సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు, ప్రధానంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచేంత వరకు సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మిలిటెన్సీ పోరాటాలు చేయడానికి పూనుకున్నది. రేపు సింగరేణి భవన్ అయినా, సింగరేణి హెడ్ ఆఫీస్ అయినా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి, సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి, కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి. పోరాడదాం. వేతనాలు చెల్లించేంత వరకు పోరాడదాం. వేతనాలు పెంచేంత వరకు పోరాడదాం.